హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడబోతున్న దేవుడే. వాక్యంలోకి వెళ్ళే ముందు మనం ప్రతిరోజు మంచి రుచికరమైన భోజనం వండుకుంటాం లేదు? అమ్మ చెప్పండి, రుచికరమైన భోజనం వండుకుంటాం. భర్తకి, బిడ్డలకి, వచ్చిన బంధువులకి, ప్రతి వారికి రుచికైన భోజనం. అలాగనే అన్నం ఒక్కటి దగ్గరికి సరిపోతుందా? దాంతోపాటు ఏం వేస్తాం మనము? కూర వేయాలి. కూర రుచిగా ఉండాలంటే దాంట్లో ఏమేయాలి? హల్లెలూయా. ఏమయ్యానంట? ఉప్పు వేయకపోతే అవునా కదా? ఉప్పు లేకపోతే ఏది కూడా రుచిగా. హల్లెలూయా. నీ హృదయంలో కూడా ఆత్మీయ జీవితం లేకపోతే నీకు కూడా రుచిగానే ఉంటుందా? ఉండదు, రుచిగా ఉండదు కదా. ఇప్పుడు మన జీవితాలు రుచిగా ఉన్నాయా, చప్పగా ఉన్నాయా? చెప్పాలి. ఎలా ఉన్నాయి? రుచిగా ఉన్నాయా, చప్పగా ఉన్నాయా? ఎందుకు ఉన్నాయి? శరీరానికి కావాల్సిందేమో రుచిగా వండుకుంటున్నాము, మరి శరీరానికి, మన ఆత్మకు కావాల్సింది. ఈ రోజు ఒక కన్నీరు కాల్చున్నామంటే, ఒక ఏడుస్తున్నామంటే నీ జీవితం, ఆత్మీయ జీవితం రుచిగా. హల్లెలూయా. శరీర జీవితం ఏమో రుచిగా ఉంది, ఆత్మీయ జీవితం ఏమో రుచిగా. బిడ్డల విషయంలో లేదు, భర్త విషయంలో లేదు, భార్య విషయంలో లేదు, సంపద విషయంలో లేదు, ఏది కూడా నీకు రుచిగా లేదు. దానికి కారణం ఏమై ఉన్నది? అది నీ చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో ఉందంట? వంట రుచిగా వండాలంటే ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది కదా. ఆశీర్వాదం కావాలి, నా జీవితం కూడా, నా బిడ్డల జీవితం, నా భర్త జీవితం కూడా రుచిగా మార్చబడాలంటే ఎవరి చేతిలో ఉన్నది? జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? ఎలా కట్టుకుంటుంది? రుచిగా కట్టుకుంటారు, తప్పుగా కట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు చప్పగా కట్టుకుంటున్నావా, రుచిగా కట్టుకుంటున్నావా? వాక్యం కొలసీలు రాసిన పట్టిక 4వ అధ్యాయం 6వ వచనం. కొలసీలు 4:6 చదువు. ప్రతి మనుషునికి అది మీరు తెలుసుకుంటే 4:6. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యాలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు హల్లెలూయా. మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వలె రుచి. మరి ఉందా? నీకు నీ భర్త జీవితంలో రుచిగా ఉందా, చప్పగా ఉందా? నీ బిడ్డల విషయంలో రుచిగా ఉందా, చప్పగా ఉందా? సంఘం విషయంలో రుచిగా ఉందా, ఎలా ఉంది? వాక్యం అనేది 2 అంచులుగా కట్టుక. హల్లెలూయా. సంఘానికి వర్తిస్తుంది, విశ్వాసులకి. చూడండి, నీ ప్రతి సంభాషణ కూడా రుచిగానే ఉండాలి, కానీ చప్పగా ఉండటానికి. రుచిగా ఉండాలంటే నీలో ఆత్మీయ జీవితం ఉండాలి. ఆత్మీయ జీవితం లేకుండా నువ్వు రుచిగా మార్చబడాలంటే మార్చబడలేదు. మార్చబడతామా మనము? లేదు. దేవుడి మంటుడు ఎవరితో మాట్లాడుతున్నా, భర్తతోనా, బిడ్డలతోనా, భార్యతోనా, బంధువుల చేత ఎవరితోటి మాట్లాడినా నువ్వు ఎలా ఉండాలంట? రుచిగా ఉండాలి. ఎలా ఉండాలి? రుచి. మరి నీ పెదవులు రుచిగా మాట్లాడుతున్నాయా, కారంగా ఉన్నాయా? హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉంది నీ హృదయం ఈరోజు? నీ హృదయాన్ని దేవుడే నేను పరీక్షించుకోమంటాడు, ఎలా ఉందని చెప్పి. నీవు నీ భర్త విషయంలో సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదంటే, నీకు భర్తకి కావాల్సిన నీ పెదవుల ద్వారా మాటలు సరిగా ఉంది, భార్యకి అందాల్సిన ప్రేమ ఉంది, బిడ్డలకి కావాల్సిన ఆప్యాయత. భర్త విషయంలో ఏది కొంత సమయం మీ ఇద్దరి మధ్యలో ఒక సంభాషణ వచ్చింది, ఒక గొడవ వచ్చింది, ఆ సమయంలో నీకు తగ్గింపు అనే ఉప్పు కావాలి. ఏం కావాలంట? ఆ సమయంలో ఉప్పు వేసామంటే ఏంటి? రుచిగా మార్చబడుతుంది. కొంచెం కారం వేస్తే ఏమైపోతుంది? 2 దెబ్బలు పడతాయి. హల్లెలూయా.
హల్లెలూయా. రుచిగా మార్చబడాలంటే ఎంత? తగ్గింపని ఉప్పు వేయాలి, ప్రేమని ఉప్పు వేయాలి. ఇవి వేయకూడదు కారణమే అదే. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉన్నట్లయితే వాక్యం నీ హృదయంలో ప్రతి వారం దైవ సేవకు రాసుకుంటూ వెళ్తున్నారు. వాక్యం చెప్పుకుంటూ నీకు కావాల్సిన రుచికరమైన భోజనం. ఇక్కడికి శరీర భోజనం కోసం వచ్చినామా, ఆత్మీయ భోజనం కోసం వచ్చామా? మనం చెప్పాలి. ఆత్మీయ భోజనం కోసం వచ్చావా, శరీర భోజనం కోసం వచ్చామా? శరీర భోజనం తింటాం, అది అయిపోతుంది. మరి ఆత్మీయ భోజనము అది శాశ్వతం, దానికి మరణం ఉందా? హల్లెలూయా. మరి దైవ సేవకుడు ప్రతిరోజు నీకు మంచి మంచి బిర్యానీ వండి పెడుతున్నాడు, ఎందుకు తీసుకెళ్ళట్లేదు? దైవ సేవకుడు కావచ్చు మంచి భోజనం వండేసి నీకు కావాల్సిన భోజనం నీకు ఏది పొదవు ఎంత కావాలో తీసుకొని వెళ్ళాలి లేదు. ఇప్పుడు ఈ సంభాషణ విషయంలో నీకు ఆ సమయంలో ఏది కావాలి? తగ్గింపు కావాలా, సమాధానం కావాలా, ప్రేమ కావాలా? ఆ ఉప్పును వేసుకోవాలి. వేసుకునే రుచిగా మార్చబడుతుంది. నువ్వు ఏమిస్తే ఏమైందంట? పాడైపోతుంది. తినగలుగుతామా? లేదు. కాబట్టి ఏ సమయంలో ఏది కావాలో ఆ సమయంలో దానికి కావాల్సింది నువ్వు. నీ సంభాషణ ఎలా ఉండాలంట? రుచిగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో రుచిగా లేకపోతే ఏ విషయంలో కూడా మన కుటుంబాన్ని కట్టలేదు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారం జ్ఞానవంతురాలు తన ఇల్లుని 3 రాళ్ళు ఏం చేస్తాయంట? నువ్వు పెరిగి వేసుకుంటున్నావా? నీ ఆత్మీయ జీవితంలో కట్టుకుంటున్నావా? ప్రతి వారం జ్ఞాపకం చేసుకుని, ఒక వారం కాదు, ప్రతి వారము జ్ఞాపకం చేసుకుని. మళ్ళీ ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం అంటే ఆ సమయంలో నువ్వు ఎలా సమాధానం కలిగి ఉండాలి, ఎలా ప్రేమ కలిగి ఉండాలి, ఎలా తగ్గింపు జీవితం కలాలి, ఎలా ఓర్పు కలిగి ఉండాలో ఆ సమయంలో నీవు నేర్చుకో. అది నీవు తెలుసుకో. నీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగానే, కృపాసహితముగానే సహోదరుడును నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడునైన లూకీకు కూర్చిన సంగతులను తెలియజేయను. ఎవరికి తెలియజేయనంట? ఎవరు తెలియజేస్తారమ్మా మనకి? రుచిగా నీ కుటుంబం లేకపోతే దైవ సేవకుడు ప్రతి వారం వాక్యం ద్వారా నీకు కావాల్సిన భోజనం ఇక్కడ దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరు సిద్ధపరుస్తుంది? నీకు పదవి ఉన్నది. నీకు కావాల్సిన భోజనం ఎవరు సిద్ధపరుస్తాడంట? దైవ సేవకుడు ఇప్పుడు సిద్ధపరుస్తాం. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మరి నీకు కావాల్సిన భోజనం తీసుకెళ్ళాలి కదా. ఆత్మీయ భోజనము ప్రతిరోజు వారు ఆత్మ చేత నింపబడి నీకు వర్తమానం అందించబడుతున్నది. సంఘంలో నింపబడినప్పుడు ఆ వాక్యం ఏంటంటే నీకు కావాల్సిన రుచికరమైన భోజనం తీసుకుని, నీ బిడ్డలకి కావాల్సిన రుచికరమైన భోజనం తీసుకుని, నీ భర్తకి కావాల్సిన రుచికరమైన భోజనం తీసుకుని. ఏది కొద్దుగా ఉంది? ఏ విషయంలో కొద్దుగా ఉంది? నాలో లోపం ఉందా? నాలో ప్రేమ కొదువైందా? ఆప్యాయత కొదువైందా? మంచితనము కొదువైందా? ఏది కొదువైంది? ఎందుకు నా కుటుంబం ప్రతిరోజు చేతగానే మార్చబడతా ఉన్నది? రుచిగా ఎందుకు మార్చబడలేకపోతున్నా? ప్రార్థన విషయంలో కొదవుందా? వాక్యం విషయంలో కొదవుందా? మందిరానికి వెళ్ళే విషయంలో, పరిచయం విషయంలో కొదవుగా ఉందా? ఏ విషయంలో కొదవ ఉంది? ఎందుకు నేను రుచిగా మార్చబడలేకపోతున్నాను? సంఘంలో నేను ఎందుకు రుచిగా లేకపోయాను? అందరికీ చేతికి ఎందుకు మార్చబడిందని? హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయం జ్ఞాపకం చేసుకున్నా లేదా? ఎప్పుడు ఇలా చేతిగా ఉంటే ఉపయోగం ఉందేమన్నా? అమ్మా, నీవు రుచిగా ఎప్పుడైతే మార్చబడతావో ప్రతి ఒక్కరు అక్క నీ పెదవుల నుంచి వచ్చే ప్రతి మాట ఎలా ఉండాలంట? వారు ప్రేమతో పలికించి. హల్లెలూయా. ఎవరంటే నేను ఇద్దరితో మాట్లాడేటప్పుడు రుచిగా ఉండాలంట. మరి సంఘంలో రుచిగా లేకుండా, ఇంట్లో రుచిగా లేకుండా మరి నీ వల్ల ఉపయోగం ఉందా? అమ్మా, ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. మరి ప్రతి వారం మనం వాక్యం వింటూనే ఉన్నాం, ప్రతి కొడుకులో మనం పాల్గొంటూనే ఉన్నాం. అయినను మన కుటుంబాన్ని ఇంకా మనం మార్చుకోకపోతే, ఇలాగ మీరు చేతిగా మిగిలిపోతే పరలోక రాజ్యం చేర్చగలుగుతాం మనము? హల్లెలూయా. విలువ లేని పాత్ర దేవుడు ఏం చేస్తాడంటే విసిరేస్తాడా లేదా?
మరి దేవుడు సమర్పించినప్పుడు నువ్వు విలువైన పాత్రగా మార్చవు. దేవుడు గొప్ప అవకాశం ఇచ్చింది. అవకాశం లేని వాళ్ళందరూ నిద్రపోతున్నారు. ఎక్కడ సమాధానం? హల్లెలూయా. ఉన్నాయి కదా ఈ అమూల్యమైన మాటలు వినడానికి వాళ్ళకు యోగ్యత ఉందా? దేవుడు పంపించాడు. హాస్పిటల్ ఉన్న వారికి యోగ్యత ఉందా? పోనీ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళకి యోగ్యత ఉందా? దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇది నీ కుటుంబాన్ని రుచిగా మార్చుకుంటాడు. దేవుడి రుచి మొత్తం మాట్లాడతాం. చూద్దాం కీర్తన గ్రంథము 51:10 కీర్తన. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో ఎలాంటి మనసు అంట? హల్లెలూయా. నా అంతరంగమును పరీక్షించుకోమన్నాడు దేవుడు. శుద్ధ హృదయం కావాలంటే ఎలాంటి హృదయం కావాలంటే మనకి? మరి ఎక్కడ కడుక్కోవాలి? ప్రయాసపడి భారం ఇచ్చిన వాళ్ళారా ఎక్కడ రమ్మన్నాడు దేవుడు? వస్తున్నాం కానీ ఈ భారాన్ని కడుక్కోవట్లేదు. ఈ భారాన్ని కడుక్కోవట్లేదు. ఎందుకు కడుక్కోవట్లేదు? దేవుడే చెప్పాడు, భారం వహించినప్పుడు నా యొక్క కంటే నేను సమాధానం ఇస్తున్నాడు దేవుడు. మళ్ళీ అదను దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా. హల్లెలూయా. ప్రతి వారం నేను ఎలా ఉండాలి? నూతనంగా మార్చాడా? నూతనంగా మార్చుకుని వెళ్ళాలా లేదా? అదే పాత జీవితం, అదే రోగ జీవితం, అదే సమస్యలు, అదే అప్పులు, అదే కన్నీరు, అదే వాటితో మళ్ళీ తిరిగి వెళ్దాము. మరి నీ భారం అంతా మళ్ళీ తిరిగి తీసుకెళ్తున్నావు కానీ ఇక్కడ పెడుతున్నావా? దేవుడు మందిరానికి తీసుకురమ్మన్నాడు, మళ్ళీ తీసుకుని వెళ్ళమన్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తీసుకెళ్ళమని ఇక్కడ వదిలేసి వెళ్ళమని, నీ భారం అంతా వదిలేసి సంతోషంగా. ఆరాధన సమయంలో అందరిని ఎందుకు ఆరాధన చేయమంటామమ్మా? నుంచోబెట్టి అందరిని ఆరాధన చేయమంటాం లేదు. ఎవరితో మాట్లాడటానికి? మాస్టర్తో మాట్లాడటానికా? భక్తి వాళ్ళు కళ్ళు తెలిసి ఏం చేస్తారంట? నేను చాలా మందిని గమనించాను. ఆరాధన సమయంలో దేవుడితో మాట్లాడమంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు చూస్తున్నారు. వాళ్ళకున్న శ్రమలనే నీకే వస్తాయి, వాళ్ళతో చూస్తారు. హల్లెలూయా. పక్కన ఏం చేస్తున్నారు కళ్ళు తెలిసి చూసామనుకోండి, వాళ్ళ శ్రమలన్నీ నీకు వస్తాయి, తీసుకుపోతే వాళ్ళకి. దేవుడితో మాట్లాడటానికి దేవుడు సంబంధించి నా భారం మోసుకున్నాడు, భారం మోసుకుని ఆ భారం ఆ సమయంలో వేయా నా భారాన్ని తొలగించని కన్నీరు చేత దేవుని బతిమలాడు. ఆయన పాదాల చెంత పడి బతిమలాడు. ఎప్పుడైతే బతిమలాడుకుంటావు దేవుడు అంతేగాని నేత్రాలు తెరిచి లోకం వైపు చూస్తే లోకము నీకు ఏమీ ఇస్తుందేమన్నా? లోకము శ్రమే, శోధన, వేదన అన్ని ఇస్తుంది. కనుక మందిరంలో దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడితో మాట్లాడాలి. నా భారం అంతా తీసుకొచ్చాను, ఆ భారాన్ని నాకు విడుదల తెచ్చి, నాకు సమాధానం తెచ్చి, నూతన హృదయాన్ని ఇది మొదలుగా నా జీవితం నూతనంగా, నా బిడ్డల మనసు మార్చు, నా భర్త మనసు మార్చు అని ఏమన్నాడంట దేవుని. చూడండి, సంఘం ప్రార్థిస్తే పునాదులు కూడా కదిలిపోయా లేదా? ఏమా మరి ఆరాధన సమయంలో మనకు కదిలిస్తే మన శ్రమలన్నీ కదలాలా లేదా? దేవునితో మాట్లాడేటప్పుడు మన ప్రతి శ్రమ కూడా పారిపోతుంది. హల్లెలూయా. అది ఎప్పుడు నువ్వు హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడితే, ఏదో నామకర్తగా మందిరానికి వచ్చే పాటలు పాడుతున్నాంలే వారితో ఏకపించామే అనుకుంటే కాదు. హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ పునాదులు కదిలి, నీ సమస్య కదిలిపోతుంది, నీతో ఉండదు. ఎందుకంటే నీలో నా గొప్ప శక్తి. దేవుడేమన్నాడు? నా ఆత్మను మీ మీద ఎవరి మీద కుమ్మరించాడంట? ఒక్కరి మీద కుమ్మరించాడు, అందరి మీద కుమ్మరించాడు. అందరి మీద కుమ్మరించాడు కదా. అంటే ప్రార్థన శక్తి దేవుడు ఇచ్చాడా లేదా? నీ సమస్యని జయించే శక్తిని దేవుడు నీకు. మరి దాన్ని జయించకుండా అదే కన్నీటి చేత నువ్వు తిరిగి వెళ్తే ఉపయోగం ఉందా? నూతన పరచుకుని దేవుడు అడుగుతున్నాడు. మరి నూతన పరచకుండా మనం వెళ్తే ఉపయోగము. దాంట్లో చూద్దాం కీర్తన 34:8 చూద్దాం. 34:8
యెహోవా ఉత్తముడని చూచి తెలుసుకొనుడి. రుచి చూచి తెలుసుకొనుడి. ఎవరిని ఇప్పుడు రుచి చూడాలంటే మనము మందిరానికి వచ్చినప్పుడు ఎవరిని రుచి చూడాలి? వాక్యం అనే రుచి చూడాలి. ఏదంట? వాక్యం అనే రుచి చూసి తెలుసుకో. నీకు ఏది అమూల్యమైన మాట దొరికిందంటే వాక్యంలో, ఏది నీ హృదయాన్ని కదిలించింది, ఏది నీ హృదయాన్ని మార్పు కలిగింది, ఏది నీ చెడుతనాన్ని విడిచిపెట్టడానికి ఏ అమూల్యమైన రుచిమైన వాక్యం నీకు దొరికింది. నీ కుటుంబంలో ఎందుకు రుచిగా మార్చబడట్లేదు? నీ పెదవుల, నీ ఆలోచన, నీ తలంపుల, నీ మాటల, నీ ప్రవర్తన, నీ క్రియల ఏంటి నీ కుటుంబాన్ని భద్రము చేస్తా ఉన్నది? నీలో ఉన్న కోపమా? దేవుడు సెలవిస్తాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు. మరి మన మందిరంలో ఐక్యత కలిగి ఉన్నామా, విడిపోయి ఉన్నామా? కలిసి ఉంటే రుచిగా ఉండదు సంఘం అంతా, విడిపోతే రుచిగా ఉండదా? హల్లెలూయా. మనం దేవుని పరిచయం చేస్తున్నాం. ఈ మందిరం నీది కాదు, నాది. ఎవరిది? మనం ఎవరి కోసం పరిచయం చేయాలి? కొన్నిసార్లు పరిచయ విషయంలో ఏమనుకుంటారంటే, నేను ఎందుకు చేయాలి, ముందు ఏదో పరిచయం. ఎవరిని మందిరము? దేవుని పరిచయం చేస్తాం. దీవించేవాడు ఎవరు? పాస్టర్ ఇస్తారా? కొన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నీకు ఇస్తారా? నువ్వు ఎవరు పరిచయం చేస్తున్నావు? ఘనత మహిమ ఎవరికంట? నీకే. ఆ ఇచ్చే ఆశీర్వాదం నీకే వస్తుంది, ఇంకెవరికైనా వస్తుందా? హల్లెలూయా. ఎవరు ముందు పరిచయం చేస్తే వాళ్ళకి. మేము హైదరాబాద్ వెళ్ళామనుకోండి, మా ఆత్మీయ మా అయ్యగారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా పరిచయం చేస్తాం. అక్కడికి వెళ్తాం, ఊడుస్తాం, చేపలు వేస్తాం, బాత్రూమ్ కూడా కడుగుతాం. బ్లెస్సింగ్ ఎవరికి? అమ్మా, బ్లెస్సింగ్ నాకే కదా. దేవుని మందిర పరిచయ విషయంలో ఎవరు ముందుగా ఉండరు? దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధన్యత అందరికీ రాదు. వస్తుందా పాస్టర్? వస్తుందా? ఎవరికి కూడా ఆ ధన్యతను కోల్పోడు. మందిరం దేవుడు అందుకే అన్నాడు, నువ్వు రుచిగా మార్చబడాలి మందిరంగా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే మందిరంలో రుచిగా మార్చబడతావో నీ కుటుంబం కూడా రుచి. దేవుడు అన్నాడు ఏమని? నీకు ఏది కావాలో, నీకు ఎక్కడ అమూల్యమైన రుచిగా వాక్యం దొరికిందో ఈ రోజు వర్తమానంలో నీకు ఏది కొద్దిగా ఉంది దాన్ని తీసుకుని మళ్ళీ యెహోవా ఉత్తముడని నీవు వాక్యంలో రుచిగా ఏదైతే దొరికిందో దాన్ని నువ్వు తెలుసుకో. ఆయన ఆశ్రయించిన నరుడు. ఎవరిని ఆశ్రయిస్తే ధన్యుడంట? ఇరుగు పొరుగు వారినా, పక్కింటి వారినా, లోకంనా? ఎవరిని ఆశ్రయించిన నరుడు ధన్యుడంట? యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. మనం దేవుని ఆశ్రయిస్తామా, ఈ లోకాన్ని ఆశ్రయిస్తామా? ఎవరిని ఆశ్రయించాలి మనము? చూడండి, ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక వ్యక్తి ఉప్పు అమ్ముకునే వ్యక్తి అని. అయితే ఏదైతే ఆ సముద్రము పక్కన ఆయన ఉప్పు కాలువలాగా తయారు చేసుకుని ఉప్పు వేసుకొని ఆ ఉప్పు తయారైన ఉప్పు గుట్టలో పెట్టుకొని ప్రతిరోజు ఏం చేసేవాడంట? ఉప్పమ్మ అని చెప్పేసి వీధిలో పెట్టి తిరుగుతూ ఉప్పు అమ్ముకుంటూ తిరిగేవాడంట. ఉప్పు అమ్ముకుంటూ తిరుగుతూ ఆయన రోజు 10 రూపాయలు ఉప్పు అమ్మేవాడంట. అయితే దాంట్లో నమ్మకంగా 1 రూపాయి దశంభాగం చేశాడు. ఎంత చేస్తున్నాడు? 1 రూపాయి దశంభాగం. ఓన్లీ నా కుమారుడు నమ్మకంగా దశంభాగం తీస్తున్నాడు కదా అని చెప్పేసి దేవుడు దీవించాడు. దేవుడు దీవించి ఒక చిన్న సైకిల్ కొనుక్కున్నాడు. ఏది? చిన్న సైకిల్ కొనుక్కొని సైకిల్ మీద నమ్ముకుంటూ ఉప్పు అమ్మ తిరుగుతూ ఉన్నాడు. తిరిగితే 100 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎంత? దేవుడు నమ్మకంగా ఉన్నాడు కదా, 10 రూపాయలు దశంభాగం తీసాడు. ఎంత? 100 రూపాయలు 10 రూపాయలకి తీయాలి కదమ్మా. సరే అని చెప్పేసి నా బిడ్డ ఇంకా నమ్మకంగా ఉన్నాడు. ప్రతిరోజు పెద్దలాడే వచ్చి చర్చి ఊడ్చి అన్ని చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కదా. 10 రూపాయల నుంచి ఎంత చేశాడు దేవుడు? 100 రూపాయలు చేసేకి నమ్మకంగా పరిచయం చేస్తూ పొద్దున్నే వచ్చి దేవుడు నన్ను బహుమతి ఇస్తున్నాడు, నా కుటుంబం ఇంకా సంతోషంగా ఉందని చెప్పేసి పొద్దున్నే వచ్చి ఊడ్చి సాపలేసి అంతా దేవుని పరిచయం చేస్తాడు. 100 రూపాయలు కాస్త 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలు కాస్త 10,000 అయింది. అలా ఆటో కొనుక్కున్నాను, లారీ అలా కొనుక్కున్నాను. అలా దేవుడు
దేవుడు ఎలా చూపించాడంటే రోజుకి 10 లక్షలు సంపాదించేంత దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 10 లక్షలు ఎంత దశంభాగాది అని చెప్పాలి అమ్మా? 1,00,000 తీయాలి కదా. ఈ 1,00,000 రూపాయలు ఎవరివి? దేవుడు 10 రూపాయల నుంచి ఎక్కడ దాకా తీసుకొచ్చాడు దేవుడు? అయితే ఈయన ఈ బిజులో పడి మంత్రానికి రావడం మానేసి ఇంతకుముందు ఉదయకాలం వచ్చి సాపలేసేవాడు, ఊడ్చేవాడు. వ్యాపారం ఎక్కువైపోయింది. ఆ వ్యాపారం చూసుకుంటూ ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాడు. వచ్చాడు. ఇంతకుముందు అక్కడ కూర్చునేవాడు, దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు, పుల్పిట్ దగ్గర కూర్చొని అయ్యా నన్ను దీవించు, అయ్యా నన్ను దీవించాను. వీడు బాధపడలేక దేవుడు ఏం చేశాడు? వీడు నమ్మకంగా ఉండదు అని చెప్పేసి దేవుడు 10 రూపాయల నుంచి ఎక్కడ తీసుకొచ్చాడంట? 10 లక్షల వరకు తీసుకొచ్చాడు. ఎంత తీయాలంట? 1,00,000 రూపాయలు దశంభాగం నుంచి. అమ్మో, నేను సంపాదడం ఏంటి, నేను కష్టపడటం ఏంటి, ఈ పాస్టర్కి నెలకి 1,00,000 రూపాయల దశంభాగం నేనేయటం ఏంటి? కష్టం అంతా నేను చేయాలి, 1,00,000 రూపాయల దశంభాగం పాస్టర్కి చేయాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం ఏం జరిగిందమ్మా? ఇప్పుడు దేవుడికి ఇస్తున్నా పాస్టర్ గారికి ఇస్తున్నా చెప్పాలి. దీవించింది ఎవరు? నీకోసం రేయింగ్ ప్రార్థన చేసింది ఎవరు? మాస్టర్ గారే కదా. ఆయన ఏడ్చి ప్రార్థన చేసి నా కొడుకుని దీవించయ్యా, ఏడుస్తున్నాడయ్యా, మనం దీవించయ్యా అని చెప్పేసి పాస్టర్ అయ్యే కొడుకు ప్రార్థన చేశాడు. దేవుడు దీవించాడు. నువ్వు ఇస్తుంది దేవుడికి, మనుషుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాస్టర్ గారికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి, నేను ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఆ పాస్టర్ గారికి 1,000 రూపాయలు ఇక్కడ స్టార్ట్ చేశాడు. ఎంత 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 దొంగతనం చేశాడమ్మా? ఎంత చేశాడు? 9,000, 90,000 అవునా కదా? 90,000 దొంగతనం చేశాడు. అయితే వీడు నమ్మకంగా లేడని చెప్పేసి వీడు కట్టుకున్న ఫ్యాక్టరీ మొత్తం ఎక్కడైతే కట్టుకున్నాడో మొత్తం గాలి కొట్టుకుందండి. ఉప్పుంటుందా వర్షం పడితే? మళ్ళీ వచ్చి కూడా ఒక గంప మించిందండి. మళ్ళీ గంప పెట్టుకొని ఉప్పమ్మ ఉప్పమ్మ అని చెప్పేసి మళ్ళీ వెలుగులాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దేవుడు ఎంత దీవించినా అది దేవుని విషయం. ఎవరికి ఇవ్వాలి? దేవునికి. అప్పుడు పుస్తకాలు ఏం చేశారమ్మా? దేవుని పరిచయంలో అందరు ఇస్తున్నారు, అందరూ ఘనానంగా తీసుకొచ్చి శిష్యులు పాదాలు ఎంత వేస్తున్నారు. వేసే సమయంలో వారు ఏం చేశారంటే అబద్ధం ఆడారు. ఏమన్నా అబద్ధం ఆడారు? అయ్యా మా దగ్గర ఇంకే ఉంది, 50 రూపాయలు ఉంది అంటే 50 రూపాయలు ఎక్కడ దాచి పెట్టుకున్నారు? ఇంట్లో 50 రూపాయలు దాచి పెట్టుకొని ఒక 50 రూపాయలు తీసుకొచ్చి ఇవే ఉన్నాయి అని చెప్పేసి తన భర్త వచ్చి చెప్పాడంట, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పినప్పుడు, లేదు లేదయ్యా నేను నిజమే చెప్తున్నాను, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు తీసుకొచ్చి పాదాలు చక్కబెట్టాను. నువ్వు దేవుడి విషయంలో అబద్ధం ఆడుతున్నావు అనుకో. దేవుడు ఏం చెప్పాడు? నీవు ఉన్న 100 రూపాయలు ఇచ్చేసేయి, నీకు 200 ఇవ్వబోతున్నా. హల్లెలూయా. దేవుడు ముందుగానే చెప్పాడు నేను దీవించబోతున్నాను. దేవుడు చెప్పకపోతే దేవుడి మాటను కూడా నిర్లక్ష్య పెట్టి నేను దీవించబోతున్నానని చెప్పి దేవుడే చెప్పినా కానీ వారు ఏం చేశారు? వినలేవారు. ఇది లేకపోతే ఎట్లా అని చెప్పేసి వారు చేశారు. ఆ సమయంలో తన భర్త చనిపోయాడు. తన భర్తను పూడ్చిపెట్టి వచ్చే లోపల తన భార్యని అడిగితే ఇవ్వమ్మా నిజమ్మా చెప్పంటే వీరిద్దరు ఏక మనసు కలిగి ఉన్నారండి. ఎలా ఉన్నారు? ఏక మనసు కలిగి ఇద్దరు కూడా చనిపోయారు. వీళ్ళు విశ్వాసమైన ఒప్పుకుందా అమ్మా? దేవుడు నేను ఒక రుచికరమైన కుటుంబంలో మార్చినప్పుడు దాంట్లో నీవే పని చేస్తావు. నీ హృదయం ఎలాగ నూతనంగా మార్చబడు. ప్రతి విషయంలో వాక్యం వింటున్నావు కానీ నీకు రుచికరమైన భోజనం సిద్ధం చేసుకుంటున్నావు. నీ భర్త విషయంలో ఎందుకు నువ్వు రుచిగా మార్చబడట్లేదు? ప్రేమ కలిగిలేవా? ఆప్యాయత కలిగిలేవా? సమాధానం కలిగిలేవా? ఎందుకు లేవు? ఆ సమయం దాని గురించి అడిగితే అయ్యా నేను ఎందుకు రుచిగా లేకపోతా ఉన్నాను, నాతో మాట్లాడు, నాకు బయలుపరచు, నాకు సమాధానం దయచే. అయ్యో నీ భార్య విషయంలో ఎందుకు నేను ప్రేమగా లేకపోతున్నాను, నేను ఏది పొందుకో పొద్దునే తీర్చాను. నాతో మాట్లాడు, దైవసేవకుడితో మాట్లాడు, వాక్యం ద్వారా మాట్లాడు, ప్రవచనం ద్వారా మాట్లాడు, ఏ రకంగా నాతో మాట్లాడు ప్రభా. ఈ రోజు నీ కుటుంబాన్ని నేను కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కట్టుకున్నట్లయితే అనేక రుచిగా మార్చబడతావు. అక్క కొంచెం ఉండి
అడుగుతారా లేదా? రుచిగా ఉంటే అడుగుతారా లేదా? నీ ప్రార్థన అవసరం. కూరగాయలు అడిగేది అది శరీరమైనది. నీ ప్రార్థన అవసరం అడుగుతుంది. అక్క నా గురించి ప్రార్థించు. ఈరోజు నీ ప్రార్థన నీ గురించి అడగట్లేదంటే నువ్వు రుచిగా దేవుని విషయంలో రుచిగా మార్చబడట్లేదు. నీకు కావాల్సిన సమయంలో ఏది కలుగుతుందో దాని విషయంలో నీవు దేవునితోనే మాట్లాడతావు. నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నీ జీవితం మంచిగా ఉంటుంది. చదువు. ఆయన యందు యెహోవా భక్తులారా ఎవరి అన్నంట దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. ఎవరికి కొదవలేదంట అమ్మా? ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంది ఎవరికి కొదవలేదంట? ఈ రోజు నీకు కొదవ ఉందంటే ఎవరు భయం లేదు చెప్పాలి. ఎవరు భయం లేదంట మనకి? దేవుని భయం లేదు. దేవుని భయం భక్తి లేదు కాబట్టి మన విషయంలో ఎవరు చూస్తారంట మనల్ని? ఎవరు చూస్తారు? పడబడు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుటవా నే లేచి ఉండుటవా కూర్చుండుటా నే లేచి ఉండుటా బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా చూస్తున్నాడు. నిత్యం కాచువాడా తలంపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు తలంపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు మనల్ని ఎవరు చూస్తున్నారంట? ఎవరు? మనం చూస్తున్నాడా లేదా? దేవుడు నిత్యము పరిశోధించి
మరి దేవుడేమో పరిశోధించి నేనేమో తెలుసుకున్నాడు నా కుమారుడు నా కుమార్తె అని చెప్పి, నీవు ఈ రోజు పరిశోధించి తెలుసుకున్నావా? నన్ను కాల్చువాడు ఆయనే అని చెప్పి. హల్లెలూయా. కర్మల దేవుడు నేను కాపాడకపోయినట్లయితే ఇక్కడ అందరూ కూర్చున్న వాళ్ళమా? ఆయన పరిశోధించి నా కుమారుడు నా మాట వింటాడని నేను బ్రతికించాను. మాట విన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారా లేదా? అమ్మా, మాట విన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఈ భూమిని విడిచిపెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజు నువ్వు పరిశోధించి నువ్వు తెలుసుకున్నావా? నీ జీవితం ఎలా ఉంది? నీ నడవడి ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? పరిశుద్ధాత్ముడు ఆకాశవాక్యం వైపు నుంచి కళ్ళారా తెరిచి చూస్తున్నాడంట. నా కుమార్తె ఈ రోజు ఏం అడగబోతుందో దాని విషయంలో సమాధానం కలిగి ఉందా? నాకు సమాధానం లేదయ్యా, నాకు సమాధానం దయచేయచ్చు. నాకు ఓర్పు లేదయ్యా, ఓర్పును దయచేయి. ఏం అడగబోతాం? ఎవరు చూస్తున్నారంట? నన్ను చూచువాడు. ఎవరు చూస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో ఈ రోజు చేరవను సంతోషంతో గంతులు వేస్తూ ఈ రోజు దేవుడు నాతోని ఏం మాట్లాడబోతున్నాడు, ఎలా మార్చిపోతున్నాడు, నా జీవితాన్ని ఎలా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. వాక్యం దానా, ఆనందం దానా? నీరసం వస్తే నీరసంగానే పోతావు. నువ్వేం విత్తుతావో, నువ్వు మందిరంలో ఏం విత్తుతున్నావో అదే పండుగ వస్తుంది.